చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తట్టుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్లకు గుర్తింపు రావాలన్నా, స్టార్ స్టేటస్ దక్కాలన్నా సరైన సమయం, బలమైన పాత్ర దక్కాల్సిందే. కొంతమంది హీరోయిన్స్ మొదటి సినిమాతోనే స్టార్డమ్ అందుకుంటే, మరికొందరు కొన్ని ప్రయత్నాల తర్వాతే తమ సత్తా చాటుకుంటారు. ప్రస్తుతం కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్. ఈమె ఖచ్చితంగా రెండో కోవకే చెందుతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ హీరోయిన్ గురించే చర్చ జరుగుతుంది. తమిళంలో విడుదలైన ఆసాకుడు అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తో ప్రీతి ముకుందన్ పేరు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో మారు మోగిపోయింది. ఆ పాటలో ఆమె పలికించిన హావభావాలు, చేసిన స్టెప్స్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ క్రేజ్ చూసిన తర్వాత టాలీవుడ్ లోకి ఆమె ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అనుకున్నట్లే శ్రీ విష్ణు సరసన ఓం భీమ్ బుష్ చిత్రంలో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అయితే ఈ సినిమా ఆమె కెరియర్ కు ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో నెమలి అనే కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ప్రీతి తమ గ్లామర్, ట్రెడిషనల్ లుక్ తో పాటు ఆకట్టుకునే సీన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. అయినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఆమె నటనలోని పూర్తి స్థాయి ప్రతిభను బయటికి తీసుకురాలేకపోయాయి. తెలుగులో సరైన విజయాన్ని అందుకోవాలని ఎదురుచూస్తున్న సమయంలో ప్రీతి ముకుందన్ కాలీవుడ్ లో అడుగుపెట్టి బ్లాస్ట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, అభిరామి వంటి సీనియర్ నటులతో కలిసి ప్రీతి కీలక పాత్ర పోషించింది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో నీలా అనే పవర్ఫుల్ పాత్రలో ప్రీతి పండించిన నటనకు ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్ ఫిదా అయిపోయారు. అన్యాయాన్ని ఎదురించే ధైర్యవంతురాలైన ఓ యువతి తన తల్లిదండ్రుల సహాయంతో ఓ గ్రామాన్ని ప్రమాదకరమైన కార్పొరేట్ మాఫియా గ్యాంగ్ నుంచి ఎలా కాపాడుతుందనే వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో సీనియర్ నటులు అర్జున్, అభిరామి ఉన్నప్పటికీ ప్రీతి ముకుందన్ పోషించిన నీలా పాత్రే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ ఫైట్స్, ఎలాంటి మేకప్ హడావుడి లేకుండా సహజమైన అందంతో ఆమె చూపించిన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. అయితే థియేటర్లో ఈ సినిమాను మిస్ అయిన వారంతా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా చిత్రాన్ని వీక్షించి ఆశ్చర్యపోతున్నారు. ఇంతటి అద్భుతమైన నటిని ఇప్పటి వరకు ఎలా మిస్ అయ్యాము అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రీతి యాక్షన్ సీన్స్, వీడియోస్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీంతో ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా బ్లాస్ట్ చిత్రం రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకొని పోతుంది. అయితే బ్లాస్ట్ చిత్రంతో వచ్చిన ఈ పాపులారిటీ తర్వాత ప్రీతి ముకుందన్ రేంజ్ టాలీవుడ్ లో పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ తెలుగు ప్రాజెక్టులున్నాయి. హిట్ ఫ్రాంచైజ్ తో విజయవంతమైన దర్శకుడిగా గుర్తింపు పొందిన శైలేష్ కొలను దర్శకత్వంలో యంగ్ హీరో రోషన్ సరసన ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తుంది. అంతేకాకుండా టాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో శర్వానంద్, సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రంలోనూ ఆమె హీరోయిన్ గా ఎంపికయ్యింది. వింటేజ్ కన్ఫ్యూజన్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన ప్రీతి జోడీ కట్టడం విశేషం. ఇలా వరుసగా స్టార్ దర్శకులు, క్రేజీ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకొని పోతున్న ఈ యంగ్ బ్యూటీ రాబోయే రోజుల్లో టాలీవుడ్ టాప్ లీగ్ హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకోవడం ఖాయమేనని అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది.